చార్కోల్ మరియు బయోచార్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటిది? ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాక్చువల్గా ప్రతి బయోమాస్ని మనం చార్కోల్ తయారు చేయొచ్చు. అంటే అది చెట్టు నుంచి వచ్చిందైనా సరే, లేదా వేరే ఏ జీవి నుంచి వచ్చిన బయోమాస్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన ఒక ఎనిమల్ ఒక బొక్కల నుంచి కూడా మనం బయోచార్ చేయొచ్చు. చార్ అంటే చారింగ్ అంటే మనము నల్లగా చేసే ప్రక్రియను, అంటే మంటలో మనం ఏదైనా కాలబెట్టినప్పుడు ఆ వస్తువు నల్లగా ఎప్పుడైతే అవుతుందో ఆ నలుపు అనేది కార్బన్. సో ఆ నల్లగా చేసే ప్రక్రియనే చారింగ్ అని అంటాము. చార్కోల్ అనేది ఇది సింగిల్ పదము. సో ఈ చారింగ్ ప్రాసెస్ చేసి మనం కోల్ అంటే ఒక బొగ్గును తయారు చేసే పద్ధతిని చార్కోల్ అంటాము. ఫిజికల్గా చార్కోల్ ఎప్పుడైతే మనం తయారు చేస్తామో ఫ్రెష్గా ఉన్నప్పుడు దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోఫోబిక్ అంటే నీటిని అది అంటించుకోదు ఫ్రెష్ చార్కోల్. అట్లనే చార్కోల్లో కొన్ని వుడ్ బేస్డ్ వెనిగర్ లాంటివి రెసిడ్యుయల్ ఆయిల్స్ కొన్ని ఉండే అవకాశం ఉంది. అంటే మనము స్లో పైరాలసిస్ తక్కువ టెంపరేచర్లో తయారు చేసినప్పుడు అందులో ఇవి కొంచెం ఉండే అవకాశం ఉంది. తర్వాత దీని యొక్క రఫ్నెస్, అంటే చార్కోల్ చాలా రఫ్గా ఉంటుంది. అంటే చాలా లైక్ మనకు కుచ్చుకునే గుణం ఉన్న చార్కోల్ ఉంటుంది. బట్ వన్స్ ఈ చార్కోల్ అయినాక చార్కోల్ని మనము డైరెక్ట్గా బొగ్గుల పొయ్యిలో వాడచ్చు, లేదా బార్బెక్యూ కోసం వాడచ్చు. అంటే మళ్ళీ దాన్ని కాల్చవచ్చు మనం. సో ఇది జనరల్గా ఎనర్జీ కోసం మనము వాడే ఒక పద్ధతి. అంటే బొగ్గుని ఇంధనంగా మనం వాడి మన ఉపయోగంలో తెచ్చుకోవడం. కానీ ఇక్కడ బయోచార్ అనేది ఇది 2007 నుంచి ఈ పదము చాలా పాపులర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 1000 పేపర్లు బయోచార్ మీద రాస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, దాన్ని డిఫైన్ కూడా చేస్తున్నారు. ఇది స్టాండర్డైజేషన్ ఆఫ్ బయోచార్ అనే దాంట్లో ఇప్పుడు డెఫినేషన్స్ ఏమైందనంటే అమ్మే వాళ్లకు కొనే వాళ్లకు ఒక ప్రాపర్ డెఫినేషన్ లేనప్పుడు వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బయోచార్ని రీడిఫైన్ చేస్తారు. అంటే పర్టికులర్ టెంపరేచర్లు అయినప్పుడు, ఆక్సిజన్ లేని కండిషన్లో తయారైనప్పుడు, పర్టికులర్ బయోమాసెస్ ఉపయోగించినప్పుడు ఏదైతే బొగ్గు తయారవుతుంది. సో అట్లా రకరకాల క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. బట్ ఫండమెంటల్గా బయోచార్ అనేది మనము సాయిల్ అమెండ్మెంట్ అనే ఒక ప్రక్రియల, అంటే సాయిల్ని మనము ఫర్టైల్ చేయడానికి దీన్ని ఒక కెటలిస్ట్గా, అంటే బయోచార్ అనేది దాని యొక్క ప్రెజెన్స్లో ద క్వాలిటీస్, ఎస్పెషలీ సాయిల్ యొక్క స్ట్రక్చర్ కానీ, సాయిల్లో ఉన్న పోరాసిటీ, సాయిల్లో ఉన్న పర్మెబిలిటీ ఆఫ్ మన వాటర్ కానీ, సాయిల్లో అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ, సాయిల్ ఉన్న గ్యాసెస్ ఎమిషన్స్ని అబ్జార్బ్ చేసే గుణం కానీ, అట్లనే మైక్రోబియల్ లైఫ్కి నివాసయోగ్యమైన ఒక పరిస్థితి కల్పించడం. అంటే బయోచార్ ఉన్నప్పుడు ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఫ్రెష్ బయోచార్ల మైక్రోబియల్ లైఫ్ కానీ, ఫంగస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం రెపెలెంట్గానే ఉంటాయి. ఈవెన్ సాయిల్ లైఫ్, అదర్ లైఫ్, ఈవెన్ అర్త్వామ్స్ కానీ, యాంట్స్ కానీ, టర్మైట్స్ కానీ ఇవన్నీ ఇనీషియల్గా రెపెలెంట్గా ఉంటాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఈ బయోచార్ అనే ప్రాసెస్ ఏందనంటే, బయో అంటే లైఫ్, చార్ అనేది చార్కోల్ నుంచి వచ్చిన పదం. అంటే చార్ అంటే చార్కోల్, బయో అనేది లైఫ్.
సో ఎప్పుడైతే మనము చార్కోల్ని ఇనాకులేట్ చేస్తామో, అంటే మైక్రోబియల్ లైఫ్ తోటి, ఎప్పుడైతే చార్కోల్ని ఒక రకమైన మెచ్యూరిటీ తెస్తామో, అంటే మన ఫ్రెష్ చార్కోల్ని ప్రాసెసింగ్ చేసి అందులో ఈ యొక్క లైఫ్ ఇంటిగ్రేట్ కావడానికి అక్కడ కావాల్సిన ఎన్విరాన్మెంట్ తయారయ్యేటట్టు చేస్తాము, దెన్ ఈ యొక్క బయోచార్ని మనము సాయిల్కి డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఫ్రెష్ చార్కోల్ అప్లై చేసినప్పుడు మనకు సాయిల్లో ఉండే కొన్ని న్యూట్రియంట్స్ కానీ, అక్కడ ఉండే నైట్రోజన్ కానీ, ఇవన్నీ కూడా చార్కోల్ తీసేసుకుంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎంప్టీ స్పేసెస్, సంథింగ్ నీడ్ టు బి ఫిల్డ్. సో ఆ ప్రక్రియలు ఇవన్నీ కూడా అది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకు డిప్లీషన్ అనిపిస్తుంది ఫ్రెష్ చార్కోల్ వేసినప్పుడు. కానీ బయోచార్ ఏంటంటే ముందే ట్రీట్ అయ్యింది, ఆల్రెడీ సాచురేషన్ అయ్యింది, ఆల్రెడీ మెచ్యూర్ అయ్యింది, ఆల్రెడీ దాని యొక్క కండిషన్స్, లివబుల్ కండిషన్స్ ఫర్ మైక్రోబియల్ లైఫ్ ఇవన్నీ ఎన్హాన్స్ అయినాయి. ఓవరాల్ దాని ఒక పోరోసిటీ ఇవన్నీ కూడా దట్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ ఇన్ ద ప్రాసెస్. సో కాబట్టి ఈ బయోచార్ ఎప్పుడైతే మనం సాయిల్కి అప్లై చేస్తామో ఇట్ విల్ డైరెక్ట్లీ బెనిఫిట్ ఫ్రమ్ ద డే ఇట్ ఈజ్ అప్లైడ్. అందుకే ప్రతి బయోచార్కి సోర్సు చార్కోలే. కానీ అన్ని చార్కోళ్ళు బయోచార్ డైరెక్ట్ కాదు అనేది ఒకటి మనం మాట అంటాం. ఎందుకంటే డైరెక్ట్ అప్లై చేయకూడదు అని చెప్పడానికి. చేస్తే తప్పేం లేదు, ఫస్ట్ ఇయర్లో మీకు ఈల్డ్ తక్కువ వస్తుంది, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఇట్ గెట్స్ అకామిడేటెడ్, acclimatized in the soil and it gets integrated in the soil structure, texture and soil properties లో ఇది భాగం అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. కమర్షియల్ డెఫినేషన్స్ ఆఫ్ బయోచార్స్ మనం పక్కన పెడితే ఎనీబడి లోకల్గా ప్రొడ్యూస్ చేసి తను అప్లై చేసుకునే వాళ్లకు దిస్ డెఫినేషన్ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ దెమ్. సో అందుకే నేను సింప్లెస్ట్ మెథడ్ చెప్తున్నా. మీరు ఒక పాటు ఫ్రెష్ చార్కోల్ తీసుకోండి, జస్ట్ పైరాలసిస్ అయ్యింది, చల్లగైన బొగ్గు ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. ఒక భాగం ఎనీ కంపోస్ట్ తీసుకోండి, అది ఫామ్ యార్డ్ మెన్యూర్ కావచ్చు, వర్మీ కంపోస్ట్ కావచ్చు, ఏదైనా ఒక భాగం తీసుకోండి, లేదా ఎనిమల్ మెన్యూర్ కూడా కావచ్చు. సో ఈ రెండు ఒక్కొక్క భాగాలను మీరు కలపండి. కలిపినప్పుడు కొంచెం అబౌట్ టోటల్ వాల్యూమ్లో 1% అంతా ఆర్ లెస్ దెన్ దట్ ఫ్రెష్ సాయిల్, ఎక్కడైతే మనము ఎలాంటి కెమికల్స్ వాడని సాయిల్ ఉంటుందో అక్కడ నుంచి మట్టి తెచ్చి ఇందులో కొంచెం కలపండి. అంటే వీఆర్ ఇనాకులేటింగ్ విత్ బెటర్ మైక్రోబియల్ లైఫ్. ఇఫ్ సాయిల్ ఈజ్ గుడ్ అంటే మనం స్మెల్ తోటి కూడా చెప్పొచ్చు, లేదా అక్కడ ఉన్న ప్లాంట్ గ్రోత్ తోటి యాజ్ ఎ బయో ఇండికేటర్గా హెల్దీ సాయిల్ అక్కడ ఉందని చెప్పవచ్చు. అక్కడ నుంచి తెచ్చిన మట్టిని ఇందులో కలపచ్చు. సో ఇట్లా కలుపుకుంటా అందులో కొంచెం మనం బెల్లం నీళ్ళు కానీ ఎనీ స్వీట్ మెటీరియల్ అందులో కొంచెం యాడ్ చేస్తే కొంచెం మాయిశ్చర్ ఉండాలి. అంటే లైట్గా తడి పొడి అని అంటాము, అంటే మనం స్క్వీజ్ చేస్తే నీళ్లు బయటికి రావద్దు. సో అలాంటి మాయిశ్చర్ కండిషన్లో దాన్ని ఒక 15 days మనము కలిపితే దెన్ ఈ బయోచార్ అనేది బయోచార్ కంపోస్ట్గా మారి రెడీలీ అప్లికబుల్ మెటీరియల్గా మనకు ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్స్. ఇంకో మెథడ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనిమల్స్ ఉన్నాయి, అక్కడ స్లర్రీ ఉన్నది, అంటే అది యూరిన్ తోటి కలిసి తర్వాత డంగ్, కౌ డంగ్ అని క్యాటిల్ డంగ్ అని దాంతో కలిసిన స్లర్రీ ఉంటుంది. సో మీరు ఫ్రెష్గా తెచ్చిన ఈ చార్కోల్ని ఆ పిట్ల ఎక్కడైతే ఈ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అక్యుములేట్ అవుతుందో ఆ పిట్ల దీన్ని డైరెక్ట్ యాడ్ చేసేయండి.
చేస్తే కూడా అది మెచ్యూర్ అవుతుంది. అక్కడ ఎస్పెషల్లీ నైట్రోజన్, యూరిన్లో ఉన్న నైట్రోజన్ ఇదంతా కూడా అది కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ దాన్ని తర్వాత నీడలో ఆరబెట్టి దాన్ని కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ అనదర్ మెథడ్. ఇట్లా బయోచార్ బ్లెండ్స్ అనేది మనకు చాలా ఉన్నాయి. అంటే ఎన్నిటితోటి మనం కాంబినేషన్ చేయొచ్చు, చార్కోల్ని చేసి దాన్ని బయోచార్ రూపంలో మనం సాయిల్లో వాడుకోవచ్చు అనే దానికి ఒక 200-300 మెటీరియల్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ సాల్ట్ కానీ, లేదా సీవీడ్స్, జిప్సము, యూరియా అంటే కెమికల్, ఆర్గానిక్, ఎనీ మెటీరియల్, లేదా గ్రీన్ మల్చ్ అంటే ఆకులు అవన్నీ చెట్ల నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డైరెక్ట్ అందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రాక్ డస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. శాండ్ అది యాడ్ చేసుకుంటే మనం ఆల్కలైన్ సాయిల్స్కి ఇట్స్ ఏ గుడ్ బ్లెండ్. అంటే ఇది నేను 1-2 అని అంటలేను. ఇట్ కెన్ బి ఏ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్ అని అంటున్నా. సో ఇట్లా అన్నీ యాడ్ చేసుకుంటే డెఫినెట్గా బయోచార్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా మన సాయిల్లో వాడుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అనేది ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఇన్ యువర్ సాయిల్, ఫస్ట్ దాన్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎనీ డిఫరెన్స్ ద బయోచార్ ఈజ్ మేకింగ్ అంటే ప్లాంట్ గ్రోత్లా అవన్నీ కూడా, దెన్ అక్కడ మనము బయోచార్ ఒక రిక్వైర్మెంట్ ఉందని తెలుసుకోవచ్చు సింపుల్గా. బట్ డోంట్ గో బై ద కమర్షియల్. వాళ్ళు చెప్పేది మీరు ఇన్ని టన్నులు వేయాలి, ఇంత క్వాంటిటీ వేయాలి. ఫర్ సెల్లింగ్ దే ఆర్ టెల్లింగ్, బట్ ఇట్ హ్యాస్ నో సైంటిఫిక్ బేసిస్. దెర్ ఆర్ ఓన్లీ 2-3 మెథడ్స్. One is going for soil quality test, then experimental గా బయోచార్ యాడ్ చేసి చిన్న ఎక్స్పెరిమెంట్ చేసినాకనే మనం చెప్పాలి ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది ఆ పర్టికులర్ సాయిల్కి అనేది. ఇవన్నీ చేయకుండా థంబ్ రూల్ లాగా ఫర్ ఆల్ సాయిల్స్ డైరెక్ట్ చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. శాండీ సాయిల్స్ ఉంటాయి, రెడ్ సాయిల్స్ ఉంటాయి, సిల్టీ సాయిల్స్ ఉంటాయి, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉంటాయి, ఆల్కలైన్ సాయిల్స్ ఉంటాయి. సో ఫర్ ఆల్ దీస్ టైప్స్ we need to make the blends, బయోచార్ బ్లెండ్స్. అందులో బయోచార్ కంపోస్ట్ ఇవన్నీ బేసిక్ చెప్పిన చేసి దెన్ వీ హ్యావ్ టు అప్లై. సో వన్స్ ఏ ఫార్మర్ గెట్స్ their own thumb rule of what is to be applied, then with that thumb rule they can continue to apply, and incremental application of biochar is always suggested, then one time application. So 10 years, 15 years, 20 years, 30 years period, it's fine. For the next generation, the whole soil texture and structure will be completely improved and it becomes more fertile. So this way one can always work with biochar.